అక్కడి గాలి పీల్చలేము, నీళ్లను తాగలేము. ఆ ప్రాంతంలో పండిన పంటలను ఎవ్వరూ కొనరు. అక్కడ పండే కూరగాయలను ఎవరూ తినరు. ఎక్కడ బోరు వేసినా కాలుష్యపు నీళ్లే వస్తుండటంతో స్థానిక ప్రజలు నరకం చూస్తున్నారు. బిందెడు తాగునీళ్ల కోసం వేరే ఊర్లకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. నలువైపులా వెలిసిన 10 కంపెనీల వ్యర్థాలతో ఊరంతా నాశనమైందని బాధపడుతున్నారు. కాలుష్యకారక కంపెనీలు కాలుష్యకారక కంపెనీలు కాలుష్యకారక కంపెనీలు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామం కాలుష్యపు కబంధ హస్తాల్లో చిక్కుకున్నది. ఊరు చుట్టూ వెలిసిన దాదాపు 10 కంపెనీల నుంచి వెదజల్లే కాలుష్యంతో గాలితో పాటు నీళ్లు విషంగా మారాయి. బోర్ల నుంచి నీళ్లు కనీసం ముట్టుకోలేమని, తాగే నీళ్లను ఇతర ఊర్ల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల నుంచి వెదజల్లే కాలుష్యంతో కాపాడాలని కోరుతూ గ్రామ ప్రజలు నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్విరాన్మెంట్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి స్థానికులకు మద్దతు పలికారు. ప్రభుత్వం వెంటనే కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని తెలిపారు. స్థానిక ప్రజలు, గ్రామస్తులు, రైతులు, రైతు కూలీలు, వ్యవసాయంలో పనిచేసేటువంటి అనెక్టెడ్ లాట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ప్రొఫెషన్స్ అందరూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి మనిషి వాళ్ళు పీల్చే గాలి విషం, వాళ్ళు తాగే నీళ్ళు విషం. తర్వాత వ్యవసాయం చేస్తే అక్కడ ఒక వ్యక్తి కాళ్ళు పోయినాయి. ఇంకో స్టూడెంట్ యంగ్స్టర్ 10th క్లాస్లో ఉండు, స్కూల్ టాపర్, ఆయనకు మజిల్స్ డిస్ఫంక్షనల్ అయినాయి. ఇట్లా ఇవేమో కనపడని అనేక రోగాలు, లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి. ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ పడిపోయింది. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు 2 పవర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ రెండింటిని కూడా నియంత్రణ చేయడం. వాళ్ళ ఆ పని చేయకుండా మోస్ట్లీ వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్లుందంటే, దీన్ని ఏమంటే బై నాట్ డిశ్చార్జింగ్ ద డ్యూటీ అసైన్ టు దెమ్, దే ఆర్ హెల్పింగ్ ద కార్పొరేట్. సింపుల్. వాళ్ళకి చెప్పిన వాళ్ళు జీతం దేని కొరకు తీసుకుంటుండ్రు? పొల్యూషన్ నియంత్రణ చేయనికి, కంట్రోల్ చేయనికి. కానీ వాళ్ళు బై నాట్ డూయింగ్ దేర్ డ్యూటీ, హూమ్ ఆర్ దే హెల్పింగ్ అంటే దే ఆర్ హెల్పింగ్ ది పొల్యూటింగ్ ఇండస్ట్రీస్. సో దే హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. నౌ కేవలం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటే సరిపోదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫంక్షన్స్ అండర్ ద గవర్నమెంట్. ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది కదా, మరి వాళ్ళ బాధ్యత కదా ఇప్పుడు. దే హ్యావ్ టు కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా ఉండడానికి చూడాలి కదా. ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో దే ఆర్ నాట్ కమింగ్. అంటే దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ ద ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ఓన్లీ టు బెనిఫిట్ ద కార్పొరేట్స్. ప్రజల కొరకు ఈ ప్రభుత్వం లేదు. దే ఆర్ దేర్ ఓన్లీ టు హెల్ప్ ద మోస్ట్ పవర్ఫుల్, the mighty and the moneyed sections. ఇది అంతమ్మగూడెం గ్రామం. నా పేరు రావుల పాండు. మా ఊరు పరిస్థితి ఎలా ఉందంటే, గాలి పీల్చలేని పరిస్థితి, నీళ్లు తాగలేని పరిస్థితి ఉంది. ఈ కాలుష్యకారక కంపెనీల వల్ల మా ఊరు నీళ్లు పొల్యూట్ అయ్యి పక్క ఊరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. మా ఊరు నీళ్లు మేము తాగకుండా, పనికి రాకుండా అయిపోయినాయి. ఇప్పుడు మాకు మా ఊరు నీళ్లు తాగాలంటే ఫిల్టర్ చేసుకునే తాగాల్సి వస్తుంది. ఒకవేళ మిషన్ భగీరథ నీళ్ళు కానీ రాకుండా ఉంటే బోర్ల నీళ్ళన్నా వాడుకోవడానికి కుదరకుండా అయిపోయింది. పక్కూరు నుంచి నీళ్ళు వస్తే గానీ మాకు నీటి అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. అందుకే ఈ కాలుష్యకారక కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ గవర్నమెంట్ కి విజ్ఞప్తి. ఒకవేళ పండినా గానీ పక్కూరికి వెళ్ళి అమ్ముకుందామన్నా గానీ ఎవరు కొనే పరిస్థితి లేదు. మీది ఫస్ట్ ఏ ఊరు అని అడుగుతున్నారు. అంతమ్మగూడెం అనగానే ఏమొద్దు కూరగాయలు, మీ ఊర్లో అన్ని కెమికల్ కంపెనీలు ఉన్నాయి, పనికిరాని కూరగాయలు, సరిగా టేస్ట్ ఉండే ఏముండవు, మళ్ళీ అన్ని రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము